రేపటి నుంచి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ ఓడిఐ మ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ ఇండియా చాలా దారుణంగా ఓడిపోయింది. కంప్లీట్‌గా ఆస్ట్రేలియా డామినెన్స్ అయితే చూపించింది. అది బ్యాటింగ్‌లో కానివ్వండి, బౌలింగ్‌లో కానివ్వండి. బౌలింగ్‌లో అయితే వాళ్ళ ప్రీమియం ఫాస్ట్ బౌలర్స్ స్టార్క్ కానివ్వండి, కేఎల్ రాహుల్ వీళ్ళైతే చాలా ఇబ్బంది పెట్టారు మన బ్యాట్స్‌మెన్‌ని. అండ్ అట్ ది సేమ్ టైమ్ వాన కూడా చాలా మెయిన్ రీజన్. టూ మెనీ ఇంటరప్ట్స్ అయితే వచ్చేసాయి మ్యాచ్‌లో. అందుకే ఓడిపోయాం. రోకో గురించి చాలా ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు అందరూ. బట్ వాళ్ళు ఎక్కువసేపు క్రీజ్‌లో ఉండలేకపోయారు. ఇద్దరు ప్రీమియం ఫాస్ట్ బౌలర్స్ ముందర కానీ ఆ బౌన్స్‌కి ఎక్కువ సేపు ఆడలేకపోయారు. బట్ ఈ సెకండ్ ఓడిఐ మ్యాచ్ మటుకు వాళ్ళిద్దరి నుంచి మంచి పెర్ఫార్మన్స్ రావాలని కోరుకుందాం. అట్ ది సేమ్ టైమ్ మన బౌలర్స్ నుంచి కూడా అంత ఎఫెక్టివ్‌గా అయితే ఎవరు అనిపించలేదు. ఎక్సెప్ట్ హర్షదీప్ సింగ్. సిరాజ్ కానీ, హర్షిత్ రాణా కానీ అంతా కొంచెం ఆఫ్ బౌలర్‌గానే కనిపించారు ఆ మ్యాచ్ అంతా. బౌలింగ్‌లో అక్షర్ పటేల్ కూడా పర్వాలేదనిపించి ఒక వికెట్ అయితే తీశాడు. నౌ వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ ఓడిఐ ప్లేయింగ్ 11 ఖచ్చితంగా ఈసారైతే 2 చేంజెస్ అయితే జరుగుతాయి. హర్షిత్ రాణా ప్లేస్‌లో ప్రసిద్ధ్ కృష్ణ అయితే 11లోకి రావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాషింగ్టన్ సుందర్ ప్లేస్ కుల్దీప్ యాదవ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియన్స్ రిస్పిన్ అంత బాగా ఆడరు. సో, డెఫినెట్‌లీ కుల్దీప్ యాదవ్ 11లోకి వచ్చే ఛాన్సే ఎక్కువగా కనిపిస్తా ఉంది. తను ఎందుకంటే ఒక జెన్యూన్ వికెట్ టేకర్. సో, డెఫినెట్‌లీ తను 11లోకి వస్తాడు. అండ్ బ్యాటింగ్ షుడ్ బి రిమైనింగ్ సేమ్. బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పు ఉండదు. సేమ్ ఇదే బ్యాటింగ్ ఉంటది. బట్ లైనప్ మారొచ్చు. నంబర్ 5కి కేఎల్ రాహుల్, నంబర్ 6కి అక్సర్, 7లో నితీష్ రెడ్డి ఉండొచ్చు. అండ్ మెయిన్‌గా ఈ మ్యాచ్ ఆడబోయేది అడిలెయిడ్ స్టేడియంలో. అడిలెయిడ్ స్టేడియంలో అయితే ఇండియాకి చాలా మంచి రికార్డ్ ఉంది. ఇప్పటివరకు అడిలెయిడ్‌లో ఇండియా 15 మ్యాచ్‌లు ఆడితే అక్కడ 9 మ్యాచ్‌లు గెలిచారు. అక్కడ హైయెస్ట్ స్కోర్ 298 అది ఆస్ట్రేలియా కొట్టారు. ఆ ఆస్ట్రేలియా కొట్టిన 298ని ఇండియా చేస్ చేశారు. ఆ చేస్ చేసిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ కూడా స్కోర్ చేశారు. అండ్ ఈ పిచ్ మెయిన్‌లీ ఫాస్ట్ బౌలర్‌కి బాగా సూట్ అవుతుంది. ఇక్కడ మీరు వికెట్లు చూసుకున్నట్లయితే 80-90% మోస్ట్ ఆఫ్ ద వికెట్స్ అన్నీ ఫాస్ట్ బౌలర్స్‌కే పడ్డాయి. ఈ పిచ్‌లో ఖచ్చితంగా ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్స్ స్టార్క్ కానివ్వండి, హేజిల్‌వుడ్ కానివ్వండి, మన ఫాస్ట్ బౌలర్స్ హర్షదీప్ సింగ్ అండ్ సిరాజ్ కానివ్వండి, వీళ్ళు చాలా ఎఫెక్టివ్‌గా ప్రూవ్ అవుతారు ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా. ఒకసారి మీరు ఆస్ట్రేలియా గాని చూసుకున్నట్టయితే వాళ్ళకి కూడా వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ అయితే వెనక్కొచ్చేసారు. యాడమ్ జాంపా తన పర్సనల్ రీజన్స్ వల్ల ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ ఆడలేదు. సెకండ్ ఓడిఐ మ్యాచ్‌లో అవైలబుల్‌గా ఉంటాడు. అండ్ అలెక్స్ క్యారీ కూడా వచ్చేసాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్. వీళ్ళిద్దరూ డైరెక్ట్‌గా సెకండ్ ఓడిఐకి ప్లేయింగ్‌లో కూడా వచ్చేయొచ్చు. మనకిక్కడ మెయిన్ ఇంకో హెడ్‌ఏక్ ఏంటంటే, హెడ్‌ఏక్ అనగానే గుర్తొచ్చేసిందిగా ట్రావిస్ హెడ్. తనే మనకి మెయిన్ హెడ్‌ఏక్. ఇదే తన ఫేవరెట్ గ్రౌండ్. ఇక్కడ తన యావరేజ్ 70గా ఉంది. తను ఆస్ట్రేలియాలోనే వన్ ఆఫ్ ద ఫేవరెట్ గ్రౌండ్ అంటే అడిలైడ్. ఖచ్చితంగా ట్రావిస్‌ని మటుకు పక్కా ప్లాన్ వేసి ఔట్ చేయాలి. లేకపోతే తెలుసు గదా! ఏం జరిగిందో. ట్రావిస్ హెడ్ ఏం చేయగలడో మనందరికీ తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైమ్ తనతో పాటు మిచెల్ మార్ష్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. చాలా బాగా ఆడుతున్నాడు. ఫస్ట్ ఓడిఐ కూడా చాలా మంచిగా ఆడాడు. కానీ ఇక్కడ వీళ్ళకి ఒక వీక్‌నెస్ ఏంటంటే మిడిల్ ఆర్డర్. అంతా ఇన్‌ఎక్స్‌పీరియన్స్. సో, ఖచ్చితంగా వాళ్ళని ఎక్స్‌పోజ్ చేయాలి. వాళ్ళని ఎక్స్‌పోజ్ చేసామంటే మ్యాచ్ మనదే. నా అడిలైడ్‌లో అయితే కంటిన్యూయస్‌గా రెయిన్ అయితే పడుతూనే ఉంది అక్కడైతే. సేమ్ కండిషన్స్. సో, అక్కడైతే యూవీ లైట్స్ సహాయంతో పిచ్‌నైతే ఆరబెడుతున్నారు కంప్లీట్‌గా. సో, ఫైనల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రిడిక్షన్ టైమ్ టాస్ ఎవరు గెలుస్తారో వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ తీసుకోవాలి. సెకండ్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళకి ఒక చాలా బిగ్ అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళే గెలుస్తారు. సో, మీరెవరు గెలుస్తారో కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ.